నమస్తే అందరికీ స్వాగతం మా ఛానల్కి. మనం ప్రస్తుతం భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో పర్యటించాల్సిన ప్రదేశాల్లో ఒకటైన లాల్ కిలా గురించి మీకు పూర్తి వివరాలు అందించబోతున్నాను. ఇది భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కట్టడం. మరి ఆలస్యం లేకుండా లోపలికి వెళ్లి తెలుసుకుందాం. ఇదిగో చూడండి, లాహోరీ గేటు, లాల్ కిలా ప్రధాన ద్వారం ఎంత గొప్పగా ఉందో కదా. ఈ గేటు మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నం. ఇదిగో చత్తా చౌక్. ఒకప్పుడు ఇక్కడ రాజుల కోసం విలువైన వస్తువులు అమ్మేవారు. ఇప్పుడు పర్యాటకుల కోసం కొన్ని దుకాణాలున్నాయి. ఇదిగో నౌబత్ఖానా. రాజుల రాకను తెలియజేయడానికి ఇక్కడ సంగీత వాయిద్యాలు వాయించేవారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇది మ్యూజియం అన్నమాట. మనం ఇదిగో దివానియాం. దివానియాం అంటే ఏమిటి? దివానియాం అంటే ప్రజాప్రేక్షకుల హాలు. మొఘల్ చక్రవర్తులు సాధారణ ప్రజలతో సంభాషించడానికి, వారి సమస్యలను వినడానికి మరియు న్యాయం చేయడానికి ఉపయోగించిన ప్రదేశం. ఎర్రకోటలో దాని ప్రాముఖ్యత. ఎర్రకోట మొఘల్ సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది. దివానియాం ప్రజలకు చక్రవర్తిని నేరుగా కలిసే అవకాశాన్ని ఇచ్చేది. ఇది మొఘల్ పరిపాలనలో పారదర్శకతకు మరియు జవాబుదారీతనానికి చిహ్నంగా ఉండేది. నిర్మాణ శైలి. దివానియాం ఎర్ర ఇసుకరాతితో నిర్మించబడింది. ఇందులో అనేక స్తంభాలు మరియు తోరణాలు ఉంటాయి. చక్రవర్తి కూర్చునే వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. చారిత్రక ప్రాముఖ్యత. చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలు దివానియాంలో జరిగాయి. ఇది మొఘల్ సామ్రాజ్య వైభవానికి మరియు దాని పతనానికి సాక్షిగా నిలిచింది. రంగ్ మహల్ అంటే రంగుల భవనం. ఇది ఎర్రకోట లోపల ఉన్న ఒక అందమైన నిర్మాణం. ఇది మొఘల్ చక్రవర్తుల అంతఃపురంలో భాగంగా ఉండేది.
అంటే రాజకుటుంబంలోని మహిళలు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. షాజహాన్ పాలనలో దీనిని ప్యాలెస్ ఆఫ్ డిస్టింక్షన్ అని పిలిచేవారు. నిర్మాణ విశేషాలు: ఇది ఒక పెద్ద హాలు. లోపలి భాగం రంగులతో అలంకరించబడి ఉండేది. గోడలు మరియు పైకప్పులపై చిన్న చిన్న అద్దాల ముక్కలను పొందుపరిచారు. నహర్-ఈ-బిహిష్త్ అని పిలువబడే కాలువ దీని మధ్య నుండి ప్రవహించేది. దాని మధ్యలో పాలరాతి బేసిన్ ఉంది. ఇది వాస్తవానికి దంతపు ఫౌంటెన్తో అమర్చబడిందని చెబుతారు. ఇది ముంతాజ్ మహల్ సరిహద్దులలో ఉన్నది. చారిత్రక ప్రాముఖ్యత: ఇది మొఘల్ సామ్రాజ్యంలో రాజకుటుంబ మహిళల జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. మొఘల్ నిర్మాణ శైలికి ముంతాజ్ మహల్ యొక్క ప్రాముఖ్యత: ముంతాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రియమైన భార్య. ఎర్రకోటలోని ఈ ప్రాంతం రాజకుటుంబ సభ్యులు నివసించడానికి ఉపయోగించబడింది. చాలామందికి తాజ్మహల్ తెలుసు. అది ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ కట్టించినది. కాని ఎర్రకోటలో కూడా ఆమె పేరుతో ఒక మహల్ ఉంది. ఎర్రకోటలో ముంతాజ్ మహల్. ఎర్రకోటలోని ముంతాజ్ మహల్ కోటలోని ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటి. ఇది మొఘల్ శిల్పకళ యొక్క అందమైన ఉదాహరణ. ఇది రాజకుటుంబ స్త్రీల నివాస ప్రాంతం. ఇది ఎర్రకోట లోపల చాలా అందమైన కట్టడము. ఇదిగో దీవాని ఖాస్. రాజు ప్రత్యేక అతిథులతో సమావేశమయ్యే స్థలం. పాలరాతి స్తంభాలతో ఎంత అందంగా నిర్మించారో చూడండి. అంటే ప్రైవేట్ ఆడియన్స్ హాల్. ఇది ఎర్రకోటలోని ఒక ముఖ్యమైన నిర్మాణం. మొఘల్ చక్రవర్తి ప్రత్యేక అతిథులతో, ముఖ్యమైన అధికారులతో సమావేశమయ్యేందుకు ఈ మందిరాన్ని ఉపయోగించేవారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్రత్యేక సమావేశాలు: చక్రవర్తి ప్రత్యేక అతిథులతో, ముఖ్యమైన అధికారులతో రహస్య సమావేశాలు జరిపేందుకు ఈ మందిరం ఉపయోగపడేది. రాష్ట్ర అతిథులతో సమావేశాలు కూడా ఇక్కడే జరిగేవి. నిర్మాణం: ఈ మందిరం చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. దీని పైకప్పు చాలా కళాత్మకంగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ప్రఖ్యాత నెమలి సింహాసనం ఉండేది. చారిత్రక ప్రాముఖ్యత: మొఘల్ సామ్రాజ్య పాలనలో ఈ మందిరం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది మొఘల్ రాజుల యొక్క గొప్పదనాన్ని తెలియచేస్తుంది. దివానీ ఖాస్ మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కట్టడం. ఇదిగో మోతీ మసీదు. ఔరంగజేబు దీనిని నిర్మించారు. ఎంత ప్రశాంతంగా, అందంగా ఉందో కదా. ఇదిగో హమ్మాం, రాజకుటుంబీకుల స్నానాల గది. ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. నహర్-ఈ-బిహిష్త్ అనేది ఒక నీటి కాలువ వ్యవస్థ. దీనిని స్వర్గపు ప్రవాహం అని కూడా అంటారు. ఇది మొఘల్ నిర్మాణ శైలిలో ఒక ముఖ్యమైన భాగం. ఈ వ్యవస్థ యమునా నది నుండి నీటిని తీసుకువచ్చి కోటలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసేది. మ్యూజియం ఆఫ్ ఆర్మ్స్ అండ్ వెపన్స్. మ్యూజియం ఆఫ్ ఆర్మ్స్ మరియు వెపన్స్. ఇది ఎర్రకోటలో ఉన్న ఒక ముఖ్యమైన మ్యూజియం. ఇక్కడ పురాతన ఆయుధాలు, యుద్ధ సామగ్రిని ప్రదర్శిస్తారు. ఈ మ్యూజియంలో మొఘల్ కాలం నాటి ఆయుధాలు, ఇతర చారిత్రక వస్తువులు ఉన్నాయి. లాల్ కిలాను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1639 నుండి 1648 మధ్యకాలంలో నిర్మించారు. ఇది మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ కోట ఎర్ర ఇసుకరాతితో నిర్మించబడింది. అందుకే దీనిని లాల్ కిలా అంటారు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కోట
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడి మొఘల్ నిర్మాణ శైలి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ కోటను సందర్శిస్తారు. ముగింపు వ్యాఖ్యలు. సంక్షిప్తంగా, ప్రభావవంతంగా. వ్లాగర్. లాల్ కిలా మన చరిత్రకు ఒక గొప్ప చిహ్నం. మీరు ఢిల్లీ వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.